మనందరికీ ఆవలింతలు రావడం సహజం. అయితే ఇప్పుడు ఈ కరోనా రోజుల్లో ఆవలింతకు సంబంధించి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఎవరికైనా సరే ప్రతి 10 నిమిషాలకు ఒకటి చెప్పున ఆవలింత వస్తూ ఉంటే వారు వెంటనే అప్రమత్తం కావాలి. మెదడు అలసిపోయినప్పుడు, మెదడులో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, మెదడుకి సరిగ్గా ఆక్సిజన్ అందనప్పుడు కంటిన్యూగా ఆవలింతలు వస్తూ ఉంటాయట. ఆక్సిజన్ కోసం మెదడు ఆవలింతలు రప్పిస్తుంది. దీంతో ఎక్కువగా ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. అయితే ఊపిరి సరిగా ఆడని వారికి ఆక్సిజన్ సరిగా అందదు. అంటే వారి ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్టే. అందువల్ల వారు సరిగా శ్వాస కూడా తీసుకోలేరు. అప్పుడు శరీరానికి తగినంతగా ఆక్సిజన్ బాడీలోకి వెళ్ళదు. అప్పుడు మెదడుకు వెళ్లే ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గుతుంది. అందువల్ల కంటిన్యూగా ఆవలింతలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటే వారికి సరిగా శ్వాస అందట్లేదని అర్థం. వారు ఈ విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టి అవసరమైతే వెంటనే హాస్పిటల్కి వెళ్లేందుకు రెడీ కావాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. మెదడు చురుకుగా అయ్యేందుకు ఒక్కోసారి ఆవలింత వచ్చేలా చేస్తుంది, కానీ కంటిన్యూగా అలా చెయ్యదు. ఆక్సిజన్ సరిపోనప్పుడు మాత్రమే కంటిన్యూగా వచ్చేలా చేస్తుంది. ఆవలింతలతో బ్రెయిన్ చల్లబడుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఆవలించినప్పుడు ఊపిరితిత్తుల్లో కణజాలాలు బాగా సాగుతాయి. ఊపిరితిత్తుల సైజు పెరుగుతుంది. ఎక్కువగా గాలి వచ్చేందుకు వీలవుతుంది. కొంతమంది తమకు శ్వాస సరిగా అందుతుందో లేదో గుర్తించలేరు. ఏదో అసౌకర్యంగా ఉన్నట్టు మాత్రమే ఫీలవుతారు. అలాంటి వారికి కంటిన్యూగా ఆవలింతలు వస్తున్నట్టయితే ఊపిరి సరిగా అందట్లేదని అర్థం. ఆవలింతలు తగ్గాలంటే ముక్కు ద్వారానే ఎక్కువగా గాలి పీల్చి వదిలే ఎక్సర్సైజులు చెయ్యాలి. శ్వాస ఎక్సర్సైజెస్ చేస్తూనే కెఫెన్ ఉండే కాఫీ లాంటివి తాగకూడదు. అలాగే మద్యం కూడా తాగకూడదు. రోజు కనీసం 6 గంటలు పడుకోవాలి. పండ్లు తినడం ద్వారా విటమిన్లు, పోషకాలు రక్తంలో త్వరగా కలిసి మెదడుకు శక్తిని అందిస్తాయి. ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తాయి. కాబట్టి ఆక్సిజన్ అందట్లేదనేందుకు ఈ సిమ్టమ్స్ గుర్తించడం ఇప్పుడు తప్పనిసరే.